హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే మానసాదేవి టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి కరీంనగర్ దగ్గర గుండ్లపల్లి నుండి లోపలికి ఉంటుంది టెంపుల్, మానసాదేవి టెంపుల్. అసలు అనుకోలేదు టెంపుల్కి వెళ్దామని కూడా, సడన్గా వెళ్ళాము. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఈ టెంపుల్కి ప్లాన్ చేస్తున్నారు కార్తీక మాసంలో అంటే మోస్ట్లీ ఈ వీడియో కార్తీక మాసంలో వస్తుందా లేదంటే తర్వాత వస్తుందా కూడా ఐడియా లేదు. బట్ ఇఫ్ కేస్ ఎప్పుడైనా ఈ టెంపుల్కి ప్లాన్ చేస్తారంటే సిద్దిపేట నుండి రావాలంటే గుండ్లపల్లి 40 కిలోమీటర్స్ సిద్దిపేట నుండి, అండ్ కరీంనగర్ నుండి అరౌండ్ 14 కిలోమీటర్స్. లోపలికి గుండ్లపల్లి నుండి మానసాదేవి టెంపుల్కి లోపలికి వచ్చేసి 15 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో ఇక్కడ అమ్మవారు అయితే స్వయంభుగా వెలిసిరని ఇక్కడ వాళ్ళైతే చెప్తారు. సో మనం కూడా ఇక్కడ ఈ టెంపుల్ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి మీకు కూడా చూపిస్తా ఈ వీడియోలో. వచ్చేయండి ఇంకా మాతో పాటు టెంపుల్కి మీరు కూడా. ఎవరైనా టెంపుల్ పోదాం అనుకుంటే ముందు కార్లో పెట్రోల్ ఎంత ఉంది, కనీసం మధ్యలో పెట్రోల్ బంక్ ఎక్కడ వస్తే కార్లో పెట్రోల్ ఉందా లేదా చూసుకుంటాం. బట్ మా మరిది మాత్రం మంచిగా ఇప్పుడు 1 కిలోమీటర్ రేంజే ఉంది, టెంపుల్ కూడా 1 కిలోమీటరే ఉంది. అసలు మేము రిటర్న్ అట్లీస్ట్ మెయిన్ రోడ్ వరకు అని వెళ్తామా లేదా చూడాలి. అండ్ ఇటు సైడ్ ఒక్క పెట్రోల్ బంక్ లేదు. ఇక్కడ పోతే రిస్క్ చేయడంలో నెంబర్ 1 అంటే ఏమో మరిది. అసలు దిస్ గాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. అట్లుంటుంది. నాకు ఈ టెంపుల్లో మెయిన్గా నచ్చింది ఏంటంటే, నువ్వు ఎంతటి గొప్పవాడివైనా సరే టెంపుల్ లోపలికి వెళ్తున్నావు అంటే అక్కడ ముందే పసుపు కుంకుమ 2 ఉంటాయి. అండ్ మనం అమ్మవారిని ఎలా అయితే అలంకరిస్తామో అలా మనం కూడా కాళ్ళకి పసుపు పారాని పెట్టుకొని పోవాలి. నాకైతే అసలు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకైతే నా పెళ్లి టైంలో పెట్టుకున్న పారాని అంటే మళ్ళీ ఎప్పుడు పెట్టుకోం కదా పారాని. సో నెక్స్ట్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళిన రోజు పెట్టుకున్నా. యాక్చువల్లీ మేము కార్తీక మాసంలో వెళ్ళాం. చాలా అంటే చాలా రష్ ఉండే. అసలు మేము పిల్లలతో వెళ్ళాం కదా, దర్శనం ఎలా అవుతుందో ఏంటో అనుకున్నాం. కాకపోతే మాతో పాటు మా అన్న వచ్చిండు, అంటే మా కజిన్. తన వల్ల మాకైతే చాలా తొందర దర్శనం అయిపోయింది. డైరెక్ట్ లోపలికి అలో చేసినారు మమ్మల్ని టెంపుల్ లోపలికి. అండ్ పంతులు గారు అయితే మంచిగా లోపలికి పిలిచి మరీ అర్చన చేసినారు. అండ్ ఇక్కడ చాలామంది ముడుపులు కడతారంట. అంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ముడుపు కడితే కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి అక్కడ చాలామంది అన్నారు. కాకపోతే మేమైతే యాక్చువల్గా ముడుపు కట్టలేదు. అండ్ లోపల చాలామంది ఇలా అయితే ముడుపు కట్టడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అక్కడ లోపల కూర్చొని ముడుపు కట్టి ముడుపు అంటే కంప్లీట్గా పూజ అంతా చేయించుకొని అండ్ బయటకు వచ్చి ముడుపు కడతారంట. యాక్చువల్ లోపలైతే ఇలా ఉండే టెంపుల్. కాకపోతే కంప్లీట్ వీడియో అయితే తీయలేకపోయినా, ఎందుకంటే అలా ఉండదు కాబట్టి. ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. అసలు ఎంత రష్ కాకపోతే మా అన్నయ్య ఏవట్టి మాకైతే మంచిగా లోపలికి పంపించారు. కాకపోతే కానీ ఓన్లీ లేడీస్ని మాత్రమే పంపించారు. కాకపోతే పంతులు అయితే మంచి అర్చన చేసారు. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ గుళ్ళో లోపల నిల్చొని అమ్మవారిని చూసాం. చాలా అంటే చాలా బాగా అయింది దర్శనం. మీకు ఎట్లా అయింది దర్శనం? మీరు చెప్పండి దర్శనం గురించి. చెప్తాం దర్శనం నీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా జరిగింది. లోపలికి పంపించి అర్చన కూడా చేశారు. ఇక్కడ జనాలు కూడా చాలా తండోపతండాలుగా వస్తున్నారు. మాట్లాడమంటే న్యూస్ అన్న కొంచెం మంచిగా చెప్తారు, అదొక ఇది చెప్తున్నాడు. అండ్ చాలా మంది చిన్నపిల్లలకి మాటలు రావట్లేదు అంటారు కదా. మనం వాళ్ళతోనే ఎంత ఇంటరాక్ట్ అవుతే వాళ్ళు అంత మాట్లాడతారు. ఇక్కడ మా బుడ్డ చూడదు, ఇప్పుడే జస్ట్ 7 months అక్క అంటుంది, అత్త అంటుంది, తాత అంటుంది. పిల్లలు మనము ఎట్లా చెప్తుంటే వాళ్ళు అట్లా మాటలు నేర్చుకుంటారు. చాలా మంది మా పాపకు మాటలు రావట్లేదు, మా బాబాకు మాటలు రావట్లేదు అంటారు. బట్ మనం పిల్లలతోని ఎక్కువ వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుంటారు. మనల్ని విని అని అంటే అది ఎప్పటికీ కాని పని. అసలే పెట్రోల్ లేదు అంటే మధ్యలో ఈ వాగుల కాదు సన్ని, ఈ వాగులు ఆగిపోతే ఎట్లా కారు? కాకులు పట్టింది పడతారు కూడా. పెట్రోల్ అయిపోయిందని చెప్పినాయి కదా, కానీ
గుడియాక పోయినాం, మళ్ళీ రిటర్న్ పోతున్నాం. చూడాలి గుండ్లపల్లి మెయిన్ రోడ్ దాకా పోతామా పోవా, అమ్మవారు మమ్మల్ని ఎక్కడ దాకా తీసుకుపోతుందో మాకే తెలియదు. ప్రజెంట్ అయితే లంచ్ చేయడానికి అయితే వెతుకుతున్నాం. అసలు మేము ఇంటి నుండే ప్రిపేర్ చేసుకొని వచ్చినాం. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్, మార్నింగ్ 8 o'clock అనుకున్నాం పోదాము అని. కాకపోతే బట్ 8 o'clock అయినా కానీ స్టిల్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చినాం. ఎందుకంటే ఇంతమంది కదా, మళ్ళీ పిల్లలు ఆకలికి ఆగరు అని చెప్పేసి. కాకపోతే పిల్లల కన్నా ముందు మాకే ఫస్ట్ ఆకలి అవుతుంది. అంత ఎండలు కొడుతున్నాయి బయట అయితే. అసలు ఇది ఎండాకాలమా, వర్షాకాలమా, చలికాలమా, ఏ కాలమా అని అర్థమైతలేదు. ఒకసారి వర్షం కొడుతుంది, ఒకసారి ఎండ కొడుతుంది, ఒకసారి చలి పెడుతుంది. మార్నింగ్ అయితే చలి పెడుతుంది, ఇప్పుడేమో ఎండ కొడుతుంది. ఘోరంగా ఎండ కొడుతుంది. మళ్ళీ ఎంత డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ అంటే అంత డిహైడ్రేట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ 2 కొబ్బరి బాటిల్ తీసుకొని తాగినాం. కొబ్బరి నీళ్ళు 3 బాటిల్. ఇంకా ఈ సాంప్రదాయం భలే ఉంది. మంచిగా ఉంది. కాళ్ళకి పారాని అవి. నిండుగా నిలబడాలి. అండ్ ఈ టెంపుల్ లోకి చుట్టూ అల్లుకోకుండా కూడా అల్లలేదు. నార్మల్ చాలా మంది వెళ్తారు కదా. సన్ని వద్దు సన్ని, మధ్యలో ఆగిపోయింది అనుకో. కాదు, కార్ లో పెట్రోల్ లేకపోయినా ఏసీ అయితే గడికోసారి అని ఎత్తుడు. ఇది ఎప్పుడు అయిపోతుందో తెలియదు, ఏడాయిపోతుందో తెలియదు. దానికి తోడు గుండ్లపల్లి నుండి ఫైనల్ గా ఇప్పుడు పెట్రోల్ కొట్టితాను. ఏడు దాకా వచ్చినామంటే గుండ్లపల్లి నుండి మాన్సాదేవి టెంపుల్ పోయినా. మాన్సాదేవి టెంపుల్ బెజ్జంకి దాకా వచ్చి బెజ్జంకిలో ఒట్టిపిస్తున్నాం మళ్ళా. అబ్బా అసలు ఎంత టెన్షన్ అయిందంటే ఏడ మధ్యలో ఆగిపోతుందో ఏమో. మళ్ళా పెట్రోల్ బంకులు లేవు దగ్గరలో. అసలు ఇంత స్టంట్ అయితే ఎప్పుడు వేయాలి. ఫస్ట్ అంతాక్షరి ఆడదాం. ఉన్నదే మనం 5 members కాబట్టి, అంటే 6 members కాబట్టి 3-3 గ్యాంగ్ కాకుండా అందరం ఒకటే పాట పాడాలి. లాస్ట్ లో ఎండింగ్ లో ఏ లెటర్ వస్తుందో ఆ పాట పాడాలి. సో ఫస్ట్ ఎవరన్నా ఒక పాట స్టార్ట్ చేయండి. మా అత్తమ్మ స్టార్ట్ చేస్తుంది. ఏదో ఒక పాట. లెటర్ ఎక్కడ లాలు దర్వాజలస్కరు బోనాలు పండగ కొత్తదాని రాకపోతివి, గాజులు తెస్తదాని పక్కపోతివి. అల్లమ్మో ఓలమ్మో మా సన్ని ఒక పాట వస్తుంది. పరేషాన్ చెయ్యకే మైసమ్మా, సరే చిట్టి నెక్స్ట్ నువ్వు ఒక పాట. ఏం లెటర్ వచ్చింది? మానే వచ్చి మళ్ళీ మానే వచ్చిందా? కాకోకి నువ్వు కొంచెం హృదయమే ప్రియతమా నీవచట కుశలమే, నీవచట కుశలమే. ఒక్క పాట కూడా ఒక లైన్ పాడదు కరెక్ట్ గా. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పవా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా. అంతే ఇది రాదు. ఇది వాడండి. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తుందే వింతగా, నీకోసం చేశానన్నట్టుగా. నువ్వే లేకుంటే ఏమైపోను కావాలంటున్నాగా, అదంటే నా మీదొట్టి పాడ
పాడుతున్నావా లేకపోతే పదాలు పాడుతున్నావా అర్థమైతలేదు. పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. 176 బీచ్ హౌస్లో ప్రేమ దేవత. చుడిదారు వైట్ చున్నీతో తోచిన ఎదా ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచారు ఓయ్ ఓయ్ అంటూ ఎంటి గుండె నిండా నింపారు నాలో కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కలిపే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మొత్తం లేడీస్ అట్లా నేర్చుకున్నాను నేను. మొత్తం వచ్చన్నట్టు మంచి మంచినే. సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం చెట్లతో ఇంటికి కూడా ట్రై చేద్దామా? కొత్తగా సాగు ఈ పాట ఇది గాజులు అలసయ్యాట మేము ఉండే అసలు గుర్తు రావాలి కదా. నెక్స్ట్ అయితే ఇంకా లంచ్కి ఒక దగ్గర ఆగినాము. అండ్ మేమైతే చెప్పా కదా లంచ్ ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ చేసుకొని వచ్చినామని. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుండే. మేము అన్నంత కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చుకోలేదు. జస్ట్ బగారా రైస్ అండ్ పప్పు అండ్ టమాటా పచ్చడి అండ్ నార్మల్ మ్యాంగో పచ్చడి అంతే. యాక్చువల్లీ ఇట్లాంటి ప్లేస్లో పోయినప్పుడు మనం ఒక్కటే ఐటమ్ అయినా సరే మంచిగా తింటాము. నాకైతే ఇట్లా చాలా ఇష్టం బయటకు వెళ్తే ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి తినడము. అండ్ దట్టు ఇదొక రకమైన మనీ సేవింగే. మీరు ఎవరికైనా యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ఆకలి అవుతుంది కాబట్టి ఆకలి మీద ఉన్నప్పుడు మంచిగా తింటాము. దట్టు ఇంతమంది బయటకు వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ఒక రెస్టారెంట్కి వెళ్తే ఈజీ ఒక 2,000 to 3,000 అవుతుంది. ఇట్లా మనం ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకొని వెళ్తే అందరం కలిసి ఎంజాయ్ చేసి తిన్నట్టు ఉంటుంది అండ్ మనం మనీ సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది. అవునా కదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దర్శనానికి పోతున్నాం ఇక. ఇక్కడ చాలామంది అక్షరాభ్యాసం కూడా చేయించుకుంటారు. అండ్ టెంపుల్ టైమింగ్స్ అయితే అసలు ఇప్పుడు మేము అరౌండ్ 3 o'clock వచ్చినాం కానీ ఇంకా అసలు క్లోజ్ అయితే లేదు. మేబీ నాకు తెలిసి అంటే టైమింగ్స్ లేవనుకుంటా, చూడాలి. మీలో ఎంతమందికి తెలుసు నార్మల్గా అనంత్ సాగర్లో ఇక్కడ చీకటి దోణి, అందులో పాల దోణి అండ్ రాగి దోణి ఉంటాయని. ఇక్కడ యాక్చువల్లీ అంత కనిపించట్లేదు. ఆ లోపలికి ఒకటి, అదొకటి అండ్ ఈ లోపలికి ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఈ లోపలికి ఇక్కడ 3 దోణెలు ఉంటాయి. చీకటి దోణి, పాల దోణి, రాగి దోణి. ఇన్ కేస్ ఎవరైనా వచ్చారా కామెంట్ చేయండి. ఇక గుడికి వచ్చి దండం పెట్టుకోర్రా అంటే మా వాళ్ళు రాకులు గుళ్ళో ఆకులు దొంగతనం చేస్తాం వచ్చి ఆపికేసి మెల్లిగా. దొంగలు పడ్డారు గుళ్ళే, ఆ చెట్ల దొంగలు. గుడికి వచ్చి కూడా మా చెల్లె మా బుడ్డదానికి ఆకులు తెంపుకొచ్చుకుంటాను. వాయిలాకు మీలో ఎంతమందికి ఐడియా ఉంది? నార్మల్గా ఇఫ్ కేస్ మన బాడీ పెయిన్స్ ఉన్నా కానీ, పిల్లలకు కోల్డ్ అయినా కానీ ఈ వాటర్ మంచి ఆకు వాటర్ వేసి కాగబెట్టి పిల్లలకు స్నానం పోస్తే చాలా మంచిది. అంటే అసలే ఇప్పుడు సిరప్స్ వాడద్దు అంటున్నారు కదా, సో మేమైతే కోల్డ్ అయింది కాబట్టి వాడద్దు అంటున్నారు కాబట్టి మేమైతే వాయిలాకులు, నీలగిరాకులు ఇవి వేసి వాటర్ పోస్తున్నాం స్నానం. ఇది అంతా తిరిగేసి వచ్చాక ఇంటికి వచ్చి ఫస్ట్ అయితే టీ తాగేసి పిల్లలకైతే ఫుడ్ పెడుతున్నాం. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది అండ్ ఏం తినలేరు మళ్ళీ లంచ్ తర్వాత అని చెప్పేసి ఈవినింగే ఫుడ్ అయితే పెడుతున్నాము. అండ్ ఇక్కడ నేను మా పాపకు పెడుతున్నా, అక్కడ మా మరిది ఉన్న మా చెల్లె మా బుడ్డదానికి పెడతారు. అండ్ ఇక్కడ చూడండి మన ఇన్సి పాప. అండ్ ఇక్కడ బుడ్డోడు వాడే తినేస్తాడు. అంటే వాడు 3 ఇష్టం ఉంటే తింటారు, లేకపోతే లేదు. అండ్ మా అత్తమ్మ అయితే చికెన్ ప్రిపేర్ చేస్తారు. ఎట్లాగో ఇంతవరకు చూస్తారు కదా మన ఛానల్ని. అండ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ మీలో ఎవరికైనా మా అత్తమ్మ చికెన్ రెసిపీ కావాలంటే చెప్పండి, నేనైతే షేర్ చేశాను. అంతే, ఇంకా వీడియో బాయ్ బాయ్.